నెక్స్ట్ చిన్న బర్త్డే, అందుకని మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను. ఇంకా నైట్ టైం కట్ చేయడానికి కేక్ అయితే చేస్తారు కదా, ఎవరైనా మైసూర్ పాక్ చేస్తారా కానీ మా ఇంట్లో కేక్ కట్ చేయడం అవన్నీ ఇష్టం లేదు. చిన్నకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా మైసూర్ పాక్ బాగా ఇష్టంగా తింటాడు. గట్టి మైసూర్ పాక్ కాదు, నేతి మైసూర్ పాక్, సాఫ్ట్ గా ఉంటది కదా అది. ఇంక ఇది రేషియో అయితే ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ పంచదార, అలాగే ఒక గ్లాస్ లో హాఫ్ ఆయిల్ హాఫ్ గీ వేసుకొని ఉంచుకోవాలి కొలతకి. శనగపిండి మంచిగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత లంప్స్ లేకుండా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలాగ వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత శనగపిండిని వేసేసుకొని మొత్తం మధ్య మధ్యలో ముందుగా కలుపుకొని పెట్టుకున్న ఆయిల్ గీ మిక్చర్ ఉంది కదా, దాన్ని వేసుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాన్ నుండి సెపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్ లోకి వేసుకొని కొంచెం ఆరనిచ్చి మనం ఇట్లా చేసామంటే బాల్ రావాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్క్వేర్ ఏమన్నా ఉంటే స్క్వేర్ దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవటం బెటర్, బట్ నేను ఇది చిన్నకి కేక్ ప్లేస్ లో కేక్ గా కట్ చేపిద్దామని చేస్తున్నాను కాబట్టి ఇలా రౌండ్ బౌల్ అయితే తీసుకున్నాను. చూసారు కదా మంచిగా అయిపోయింది మైసూర్ పాక్ అయితే. దీన్ని అయితే కేక్ గా కట్ చేపిస్తున్నాను ఇప్పుడు నేను.